శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. పెను మీద ఉన్నట్టు పొయ్యిలో పడినట్టు. అవునా అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? కొంతమంది మతం మారిన హిందువుల పరిస్థితి ఇలాగే ఉంది. హంసను చూసిన కొంగలు నువ్వు ఇలాగే ఉన్నావు, సేమ్ మా డిటోగా ఉన్నావు. నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనగానే నేను హంసని, నేను మానస సరోవరం నుంచి వస్తున్నాను అనేసి. మానస సరోవరం అంటే దేవతలు తిరిగే చోటు, చాలా పవిత్రమైన చోటు అని చెప్తుంది. అక్కడ చేపలు ఉంటాయా అని అడిగే ఈ కొంగలు. అక్కడ చేపలు ఎందుకు ఉంటాయి, అక్కడ చేపలు ఉండవు, అది చాలా పవిత్రమైన స్థలం అనేసి. అంటే నువ్వు మాలాగే ఉన్నా కూడాను నీ ముఖం మండ, ఓ చేప పులుసు తినని, ఓ చేప తినని, నీ జీవితం ఎందుకు వృధా ప్రయాస అని చెప్పి ఆ కొంగని ఆ హంసని అన్నాయి. అలా హంస ఏం చేసింది, అలాంటి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే అవును కదా, నిజమే కదా, ఇది ఒక జీవితమా, మనం అటు వెళ్ళిపోతే పోవాలా, అన్ని మొక్కులు మొక్కాలా, గుండు కొట్టాలా, దేవుడికి దండం పెట్టాలా, ఇవన్నీ ఎందుకు మనకి, ఇవన్నీ వద్దులే అనేసి అటు వెళ్ళిపోతామా. అటు వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే అంటే మొక్క మీద బొట్టు ఉండదు, ముఖంలో కళాకాంతి ఉండదు. శుద్ధంగా భార్యాభర్తలు కలిసి వెళ్తూ ఉంటే తప్ప ఆ భార్యకి ఒక భర్త ఉన్నాడన్న విషయం తెలియదు ఎవరికి. హిందువులు నాకు పరిచయం అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇప్పుడు మతం మారాలంటే పాస్టర్లు ఒప్పుకోవట్లేదంటే. ఎందుకు ఒప్పుకుంటారు, దశమ భాగం పోద్ది కదా, మరి ఒప్పుకుంటే ఎలా కుదురుద్ది, అందుకే ఒప్పుకోరు వాళ్ళు. సో వాళ్ళకి ఎందుకు చెప్పాలమ్మా, మీ ధర్మం కోసం మీరు వచ్చేస్తే అంత తప్పే ఉందనంటే అట్లా ఒప్పుకోరమ్మా. సరే మరి అక్కడే ఉండి ఇంకేం చేస్తావు అనేసి. అక్కడ ఉండలేకుండా రెడీ అవ్వడానికి ఉండదు, చేతికి నిండా గాజులు ఉండవు, మొహం మీద బొట్టు ఉండదు, మూడు తెచ్చిన ముండలా బతకాలి, మెళ్ళ తాలి బొట్టు ఉండదు, కాళ్ళకు ఒక మెట్లు ఉండవు, సుమంగళ చిహ్నాలు ఏమీ ఉండవు. ఏమన్నంటే పరిశుద్ధాత్మ గల దేవుడు అంటున్నారు. మా పరిస్థితి ఎట్లుందింటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము అని బాధపడుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా చావో బతుకు, ఇంక నీ ధర్మంలోనే బతుకు, అది చేయాల్సింది. ఇంకా ఆడ కూర్చొని ఏడ కూర్చొని అటు ఇటు కాని వాళ్ళతో వల్ల చెప్పండి. జై శ్రీరామ్.